అందరికీ నమస్కారం అండి. 50 ఏళ్ల క్రితమే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ కౌబాయ్ సినిమాగా, ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది మోసగాళ్లకు మోసగాడు. కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా ఇంకెన్ని ఘనతలు సాధించిందో ఈ రివ్యూలో చూద్దాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రయోగాలకు సూపర్ స్టార్ కృష్ణ పెట్టింది పేరుగా ఉన్నారు. ఆయన టాలీవుడ్ కు పరిచయం చేసిన టెక్నాలజీ అంతా ఇంతా కాదు. ఫస్ట్ కౌబాయ్, ఫస్ట్ జేమ్స్ బాండ్ సినిమాలు చేసిన రికార్డు కూడా కృష్ణదే. ఆయన చేసిన సాహసాలు ఏ హీరో కూడా చేసి ఉండరు. టాలీవుడ్ నుంచే కాదు, ఏకంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ కౌబాయ్ ఫిల్మ్ చేసింది కృష్ణ. ఆయన హీరోగా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా 50 దేశాల్లో రిలీజ్ అయ్యి ఇండియా నుంచి ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా రికార్డును ఇంతవరకు ఏ సినిమా బీట్ చేయలేకపోయింది. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా, విజయనగరంలో హీరోయిన్ గా నాగభూషణ్, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి వంటి నటీనటులు నటించి ఈ మూవీని కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేయగా, పద్మాలయ బ్యానర్ పై కృష్ణ సమర్పణలో ఆయన తమ్ముళ్ళు హనుమంతరావు, ఆదిశేషగిరిరావులు నిర్మించారు. 1971లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో సరికొత్త పేజీని రాసింది. ఈ సినిమా వెనుక పెద్ద కథ నడిచింది. 1970 దశకంలో కొన్ని ఇంగ్లీష్ సినిమాలు మద్రాస్ కేంద్రంగా విపరీతంగా ఆడేవి. వాటిని మన ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో భారీ కలెక్షన్లు కూడా సాధించాయి. దాంతో అలాంటి సినిమాలు మనం ఎందుకు చేయకూడదు అని సూపర్ స్టార్ కృష్ణ మనసులో ఓ ఆలోచన వచ్చింది. ఆయనకి ఆలోచన వస్తే చాలు వెంటనే ఆచరణలో పెట్టేస్తుంటారు. అనుకున్నదే తడవుగా వెంటనే రచయిత ఆరుద్రను పిలిచి తెలుగు నేటివిటీ తగ్గట్లుగా ఇంగ్లీష్ సినిమాను తలదన్నే కథను రాయమని చెప్పారు. అప్పుడు ఆరుద్ర ద గుడ్, ద బ్యాడ్ అండ్ అగ్లీ అని హాలీవుడ్ మూవీ ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆ లైన్ తెలుగు నేటివిటీగా తగ్గట్టుగా ఓ కథను రాశారు. అది కృష్ణకు నచ్చడంతో వెంటనే తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ పై సినిమాను ఆయనే నిర్మించారు. అప్పట్లోనే కనీమిని ఎరిగిన రీతిలో 8 లక్షల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించారు. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంతా దాదాపు రాజస్థాన్ లో జరిగింది. బొబ్బులి యుద్ధం జరిగే సమయంలో తమ సంపద బ్రిటిష్ వారికి దక్కకుండా ఉండేందుకు జమీందారులు అంతా నిధిని ఓ చోట దాస్తారు. ఆ గుట్టు ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది. దాని గురించి తెలిసిన కొత్వాల్ అంటే గుమ్మడి నిధి రహస్యం చెప్పమని చిత్రహింసలు పెట్టి విలన్లు చంపేస్తారు. వారు ఏం చేసినా ఆయన మాత్రం అసలు విషయం చెప్పకుండా చనిపోతారు. ఇక ధర్మం కోసం పోరాడే కొత్వాల్ కొడుకు కృష్ణ ప్రసాద్ అంటే హీరో కృష్ణ ఈ విషయం తెలుసుకుని తన తండ్రి చంపిన వారి కోసం వేట మొదలు పెడతాడు. వారిని అంతమొందించడానికి గుర్రం వేసుకుని బయలుదేరతాడు. ఈ విషయంలో కృష్ణప్రసాద్ కు నక్కజిత్తుల నాగన్న అంటే నాగభూషణ్ అనే దొంగ హెల్ప్ చేస్తాడు. ఈ క్రమంలో వీరి స్నేహం బలపడుతుంది. వీరిద్దరూ తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో కృష్ణప్రసాద్ కు రాధ అంటే విజయనిర్మల అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అయితే రాధ కూడా కృష్ణప్రసాద్ పనిలో వారికి సాయం చేస్తుంది. ముగ్గురు కలిసి దుండగల వేటకు బయలుదేరతారు. అనుకున్నట్టుగానే అందరినీ చంపుతూ ముందుకు సాగుతారు. చివరకు నిధిని సాధిస్తారు. కానీ అక్కడే ఓ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటి? కథ ముగిసే టైంకి ఏం జరుగుతుంది? కృష్ణప్రసాద్ అనుకున్న పనిని మొత్తం పూర్తి చేశాడా? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్ళేంటి అనేది మోసగాడి కథ. ఈ సినిమా కథ ఆద్యాంతం ఆసక్తికరంగా సాగుతుంది. అసలు తెలుగు ఆడియన్స్ కౌబాయ్ సినిమాలను ఆదరిస్తారా లేరా అన్న విషయాన్ని కృష్ణ ఎలా పసిగట్టారు, ఈ సినిమాను ఆయన ఎలా అంచనా వేశారు అన్నది ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాని విషయం. ఈ సినిమా మాదిరిగా ఎంతో మంది హీరోలు కౌబాయ్ గెటప్లు ట్రై చేసినా వారికి అది వర్కౌట్ అవ్వలేదు. అంతెందుకు కృష్ణ తనయుడు మహేష్ బాబు కూడా కౌబాయ్ సినిమా ట్రై చేసి డిజాస్టర్ అయ్యారు. ఇక మోసగాళ్లకు మోసగాడు సినిమా విషయానికి వస్తే సాహస యాత్ర కథ అద్భుతంగా వర్కౌట్ అయింది. అటు తన పగ తీర్చుకోవడం కోసం, మరోవైపు నిధి సాధించడం కోసం హీరో మొదలుపెట్టిన ప్రయాణం మధ్యలో పలువురు విలన్లు, వారి బారి నుండి హీరో తప్పించుకోవడం, వారిని అంతమొందించడం అన్ని ఆసక్తికరంగా సాగాయి. నిజంగా ఒక హాలీవుడ్ మూవీని తెలుగులో చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమా చూస్తే. అంతేకాదు ఈ సినిమాలో కృష్ణ గెటప్, మేకప్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా అట్మాస్ఫియర్ అంతా ఆడియన్స్ కు కొత్త అనుభూతిని అందిస్తుంది. అప్పటి వరకు రొటీన్ సినిమాలు చూసిన తెలుగు ఆడియన్స్ కు మోసగాళ్లకు మోసగాడి సినిమాతో మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు కృష్ణ. ఒక్కొక్క స్టేజీను దాటుకుంటూ పద్మవ్యూహాలు ఛేదిస్తూ హీరో గమ్యాన్ని చేరుకోవడం చూసి ఆడియన్స్ కు ఉత్కంఠను కలిగిస్తుంది. సీరియస్ గా సాగుతున్న కథలో కృష్ణ విజయనిర్మల మధ్య లవ్ ట్రాక్, డ్యూయెట్లు, రొమాన్స్ కాసేపు ప్రేక్షకులకు చేంజ్ ఓవర్ అందించింది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు కూడా ఇంతకు ముందు సినిమాల కంటే కొత్తగా చూపించారు. తెలుగు సినిమా స్టంట్ కొరియోగ్రాఫర్లు అప్డేట్ అయ్యే విధంగా మోసగాళ్లకు మోసగాడు సినిమా ఫైట్స్ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాయి. మొత్తం
మొత్తంగా ఈ సినిమా ఆద్యాంతం ప్రేక్షకులను అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ అందించిందని చెప్పాలి. కృష్ణ విజయ నిర్మల జంటగా నటించిన ఈ సినిమాలో గుమ్మడి, నాగభూషణ్, సత్యనారాయణ, ముక్కామల, ధూళిపాల, జ్యోతిలక్ష్మి, ప్రభాకర్ రెడ్డి, నగేషు, రావు గోపాలరావు ఇతరులు ముఖ్య పాత్రధారులుగా ఉన్నారు. అయితే ఎవరి పాత్రలను వారు ఏమాత్రం తగ్గకుండా పోషించారు. ఒక రకంగా చెప్పాలంటే పోటీపడి మరి నటించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా ప్రయోగం కృష్ణ ఆలోచన, దానికి తగ్గట్టుగా ఎక్కువగా కష్టపడింది కూడా ఆయనే. ఇంతవరకు ఎవరు పోషించిన పాత్ర తెలియని మేనరిజం అయినా సరే తనకు వచ్చినంతలో కౌబాయ్గా అలరించాడు. గుర్రపు స్వారీ చేస్తూ కృష్ణ నిజంగా హాలీవుడ్ హీరోలను మరిపించారు. ఇక హీరోయిన్ గా విజయ నిర్మల నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటిలా హీరోయిన్ అంటే గ్లామర్ పార్ట్ మాత్రమే కాదు, అప్పట్లో హీరోకు సమానంగా యాక్టింగ్ స్కోప్ హీరోయిన్లకు ఎక్కువగా దొరికేది. అందుకు తగ్గట్టుగానే సాహస యాత్రలో హీరోకు తోడుగా ఉంటూ ధైర్యంగా సమస్యలు ఫేస్ చేసే రాధ పాత్రలో అద్భుతంగా చేసింది విజయ నిర్మల. ఇక సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, నాగభూషణం, ముక్కామల, ధూళిపాల, ప్రభాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి పాత్రలను కూడా ఈ సినిమాలో కొత్తగా చూపించారు కృష్ణ. ఇతర సినిమాల్లో వారు చూపించిన నటనకు ఈ సినిమాలో వారి పెర్ఫార్మెన్స్ కూడా కనిపిస్తుంది. కొత్తగా ఉన్న ఎక్కడా తగ్గకుండా వారి పాత్రలకు న్యాయం చేశారు సీనియర్ నటులు. అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఆరోగ్యకరమైన కామెడీతో అలరించాడని చెప్పాలి. ఆర్టిఫిషియల్ గా కాకుండా సహజ హాస్యంతో ప్రేక్షకులను నవ్వించాడు స్టార్ కామెడియన్. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రానికి విఎస్ఆర్ స్వామి ఫోటోగ్రఫీ అద్భుతం చేసింది. ఆయన అందించిన విజువల్స్ భలే ఆకట్టుకున్నాయి. చేసేది కొత్త ప్రయోగం, దానికి తగ్గట్టుగా కెమెరా వర్క్ ను చూపించడంతో స్వామి సక్సెస్ అయ్యారు. యాక్షన్ సీన్లు, గుర్రపు స్వారీ చేజింగులు, ఇలా ఏ సీన్ అయినా తన 100% ఇచ్చాడు. అంతేకాదు కొత్తగా స్వామి చూపించిన కెమెరా టెక్నిక్స్ ఆడియన్స్ కు మంచి విజువల్ ట్రీట్ గా మారాయి. ఇక ఈ సినిమాకు కెప్టెన్ కేఎస్ఆర్ దాస్. ఆయన దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరుద్ర రాసిన కథకు ప్రాణం పోశారు దాసు. కృష్ణ ఈ సినిమాని ఎలా చూడాలనుకున్నారో అలా చేసి చూపించగలిగారు. అప్పటి పిల్లలను పెద్దలను ఆకర్షించే విధంగా మోసగాలకు మోసగాడి సినిమాను రూపొందించారు దాసు. ఇక ఈ చిత్రానికి ప్రాణం పోసింది ఆరుద్ర అని చెప్పాలి. ఆయన రచనతో పాటు కొన్ని పాటలు కూడా రాశారు. మిగిలిన పాటలను అప్పలాచార్య రాశారు. వారి సాహిత్యానికి ఆదినారాయణరావు సంగీతం తోడైంది. వారి స్వరకల్పంలో రూపొందించిన పాటలు తిరుగులేని విజయాన్ని అందించాయి. కోరినది నెరవేరినది అంటూ సాగే డ్యూయెట్, ఎలాగుంది అబ్బాయ కామెడీ సాంగ్ తో పాటు కత్తి లాంటి పిల్ల పాట అలరించింది. వీటితో పాటు గురిని సూటిగా, తకిట దిమితక లాంటి పాటలు ఆడియన్స్ అలరించాయి. పాటలు మాత్రమే కాదు, ఈ సినిమా కోసం ఆరుద్ర రాసిన పదునైన మాటలు అప్పటి యూత్ ఆడియన్స్ లో దూసుకుపోయాయి. అందరినీ భలే ఆకట్టుకున్నాయి. ఇక నిర్మాతలు కృష్ణ సోదరులు పడ్డ కృషికి తగ్గ ఫలితం దక్కింది. ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు ముందుగా వేరే టైటిల్ అనుకున్నారు. అదృష్ట రేఖ అని పేరు బాగుంటుంది అనుకున్నారట. కానీ కృష్ణ మాత్రం ఇది కౌబాయ్ సినిమా కదా, ఈ టైటిల్ సూట్ కాదని చెప్పేశారట. దాంతో కొన్ని టైటిల్ పరిశీలించి చివరికి మోసగాళ్లకు మోసగాడు అనే పేరును ఫైనల్ చేశారు. 1971 ఆగస్టు 27న ఇండియాలో తొలి కౌబాయ్ సినిమాగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో 54 ఏళ్ల క్రితమే ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. 8 లక్షల బడ్జెట్ ఖర్చు పెడితే ఏకంగా 50 లక్షల గ్రాసును కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మోసగాళ్లకు మోసగాడు అద్భుత విజయంతో ఆ తర్వాత హిందీలో ఖజానా, తమిళ్లో మోసకారన్కు మోసకారన్ అనే టైటిల్ తో డబ్ చేసి రిలీజ్ చేశారు. అది కూడా ఒక రకంగా కృష్ణ చేసిన సాహసమే అనాలి. కానీ ఆయన ఆలోచన ఫలించింది. అక్కడ కూడా ఈ సినిమా అనూహ్య స్పందన వచ్చింది. హిందీ, తమిళ భాషలో వచ్చిన స్పందన చూసి కృష్ణ మరో సాహసం చేశారు. హాలీవుడ్ సినిమాను మన దగ్గరకు రావడం కాదు, మన సినిమాను అటు ఎందుకు పంపించకూడదు అని అనుకున్నారు. వెంటనే సినిమాలో పాటలు తీసేసి ది ట్రెజర్ పేరుతో ఇంగ్లీష్ భాషలోకి డబ్ చేసి వదిలారు. అలా తెలుగు నుంచి తెలుగులోకి డబ్ అయిన తొలి తెలుగు సినిమాగా మోసగాళ్లకు మోసగాడు చరిత్ర సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 50 దేశాల్లో విడుదలై తొలి తెలుగు పాన్ వరల్డ్ మూవీగా ఈ మూవీ రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత 50 లక్షల గ్రాస్ కలెక్షన్ సాధించిన మూడో హీరోగా కృష్ణ నిలిచారు. మాస్ మూవీస్ లో డిఫరెంట్ రోల్స్ పోషిస్తూ సాగుతున్న ఎన్టీఆర్ కూడా ఈ సినిమాను చూసి ఆశ్చర్యపోయారట. కృష్ణతో పాటు ఆయన సోదరులు చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు కూడా. ఈ సినిమా దెబ్బకు టాలీవుడ్ లో కౌబాయ్ ట్రెండ్ స్టార్ట్ అయింది కృష్ణతోనే.
కృష్ణతోనే ఈ సినిమాలు చేయడానికి ఇతర నిర్మాతలు ముందుకు వచ్చారు. దాంతో తెలుగువారి కౌబాయ్ హీరోగా కృష్ణ చరిత్రలో నిలిచిపోయారు. మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. మీ సినీ ప్రపంచం. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.